మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరందరూ కూడా మేడారం జాతర వెళ్ళి హ్యాపీగా వచ్చారని అనుకుంటున్నాను. అయితే మేము మేడారం వెళ్ళినప్పుడు V6 వాళ్ళతో నేనైతే ఒక వీడియో అడిగారో తీశాను. అయితే ఏంటంటే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని నన్నైతే V6 వాళ్ళు అడిగారు. అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఆ రోజు చెప్పాను. యాక్చువల్గా మేమైతే సండే రోజు వెళ్ళామండి. బిఫోర్ జాతరకి ఒక 1 వీక్ బిఫోర్ అయితే మేము వెళ్ళాము. అయితే ఆ రోజు ఎవరో VIP వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వరకు అయితే బయటే ఆపారు. అయితే మెయిన్ విషయం ఏంటంటే వెళ్ళడానికి క్యూ లైన్ పెద్దగా లేకపోయినా గద్దెల వరకైతే ఆ రోజు అనుమతించలేదు. ఆ ఒక్క విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎవరో VIPలు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఆపడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తెల్లవారుజామున లేసి వస్తారు. అయితే సామాన్య ప్రజలకు కూడా VIP లాగా అంత మనకు ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా కానీ గద్దెల వరకు వెళ్ళనివ్వడం అనేది VIPలు వెళ్ళొచ్చు, మనం వెళ్ళకపోవడం అనేది నాకు నచ్చలేదు. ఈ విషయాన్ని నేనైతే V6 వాళ్ళను అడగగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారని నన్ను అడగగా నేనైతే చెప్పాను. అలాగే మంచి విషయాలు కూడా చెప్పాను. ఏంటంటే ప్రతి గవర్నమెంట్లో ఏదో ఒక మార్పులు వస్తాయి. ఈసారి మనకు గద్దెల దగ్గర చేసిన మార్పులు మాకు నచ్చాయని, అండ్ అన్ని విధాలుగా సౌకర్యాలు పెంచారని కూడా చెప్పాను. అయితే మంచి విషయాలు చెప్పాను. అయితే కొంచెం మనం ఫేస్ చేసిన ఇబ్బంది కూడా మన మీడియా వాళ్ళ ద్వారా చేరాలని చెప్పేసి నేనైతే ఆ రోజు చెప్పాను. ఏంటంటే అన్ని బాగున్నాయి, వెళ్ళాము, అంతా బాగుంది. కాకపోతే వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ గద్దెల వరకు వెళ్ళి అమ్మను ముట్టుకోపోవడం అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. అందుకోసమే ఆ విషయం అయితే నేను చెప్పాను. VIPలకే కాకుండా సామాన్య జనులకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అందరూ కూడా ఎంతో కష్టపడి తల్లిని చూడడానికే వస్తారు కాబట్టి ఆ తేడా అనేది చూపించకుండా తల్లి వరకైతే వెళ్ళాలన్నది ఒక విషయం అయితే నేను ఆ రోజు చెప్పాను. అదే నేను V6 వాళ్ళతో మాట్లాడిన విషయం. అండ్ ఇక విషయానికి వస్తే మన సమ్మక్క జాతర గురించి, చరిత్ర గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా తల్లి యొక్క చరిత్రను అయితే వినండి. అయితే ఈ రోజు నేను చెప్పబోయేది సమ్మక్క చరిత్ర అండి. సమ్మక్క సారక్క మేడారం జాతర అనేది తెలంగాణ గిరిజన సంస్కృతికి మరియు పౌరుషానికి ప్రతీక. అయితే దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు అయితే ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే సమ్మక్క పుట్టుక మరియు బాల్యం అంతా కూడా ఒక చరిత్రే. అయితే తన జన్మ వృత్తాంతం అనేది సుమారు 800 ఏళ్ల క్రితం పొలవాస, నేటి జగిత్యాల జిల్లా పాలకుడైన మేడరాజు అడవికి వేట కోసం వెళ్ళినప్పుడు పులులు మరియు సింహాల మధ్య కేరింతలు కొడుతున్న ఒక పాపను చూశాడు. అయితే ఆమె చుట్టూ క్రూర మృగాలు రక్షణగా ఉండడం చూసి ఆమెను దైవాంశ సంభూతారాలిగా భావించి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. అయితే సమ్మక్కను ఆమె మేనల్లుడు మరియు మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి సారలమ్మ, సారక్క, నాగులమ్మ అనే 2 కుమార్తెలు ఉన్నారు. అయితే జంపన్న అనే కుమారుడు కలిగారు. అయితే కాకతీయులతో పోరాటం, ఆ కాలంలో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు గిరిజనులు కాకతీయ రాజులకు పన్ను కట్టలేకపోయారు. అప్పటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పన్ను వసూలు కోసం సైన్యాన్ని పంపాడు. అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, జంపన్న మరియు నాగమ్మలు కాకతీయ సైన్యంతో విరోచితంగా పోరాడారు. అయితే ఈ పోరాటంలో జంపన్న తీవ్రంగా గాయపడి సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. అయితే యుద్ధంలో భర్త మరియు పిల్లలను కోల్పోయిన సమ్మక్క శత్రువులకు చిక్కకుండా చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. తర్వాత అక్కడ గాలించిన భక్తులకు ఒక కుంకుమ బరిని దొరికింది. అయితే ఆసియాలోనే పెద్ద గిరిజన జాతరగా దీన్ని పేర్కొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర అనేది జరుగుతుంది. అందుకే భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని, బంగారాన్ని దేవతలకు మొక్కుగా సమర్పిస్తారు. అందుకే ఈ జాతరలో దేవతల విగ్రహాలు ఉండవు, గద్దెలపై కుంకుమ భరణిల నుంచి పూజిస్తారు. అందుకేగా మనకు ఆ 2 రోజులు సమ్మక్క తల్లి వచ్చే రోజు, బిడ్డ సారక్క వచ్చే రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే తల్లి వచ్చే రోజు తల్లిని వనం నుంచి జనంలోకి తీసుకొచ్చేటప్పుడు మనకు ఏ విధంగా తీసుకొస్తారనేది దీనికి కారణం అయితే ఈ వీడియో ద్వారా తెలిసిందని అనుకుంటున్నాను. కుంకుమ భరణి రూపంలో అయితే మనకు తల్లిని అనేది తీసుకొస్తారు. తల్లి అదృశ్యమయ్యి కుంకుమ భరణిగా మారింది అని అక్కడ మనకు ఈ చరిత్రలో ఉంది. అందుకనే మనకు జనం నుండి వనం నుండి జనంకి వచ్చేటప్పుడు కుంకుమ భరణిగా తీసుకొస్తారు. అయితే ఈ చరిత్ర గురించి మీకు ఎవరికైనా ఇంకా ఇన్ డీటెయిల్గా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించగలరు. నాకు తెలిసిన సమాచారం, నేను సెర్చ్లో తెలుసుకున్న సమాచారం ద్వారా నేనైతే ఈ వీడియోలో మీకు ఇది చెప్పాను. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మన వీడియోలోకి వచ్చినట్టయితే ఇంకా మేమైతే ఒక 4 ఫ్యామిలీస్, మా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి మేడారం జాతరకైతే వెళ్ళాము. అండ్ మీరు వీడియో స్టార్టింగ్ నుండి చూసినట్టయితే ఇంటి దగ్గర నుంచి మేము
పసుపు కుంకుమలు సమర్పించుకొని మనము ఆల్మోస్ట్ ఒక టాటా మ్యాజిక్ని అందరం 4 ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ హ్యాపీగా వెళ్ళాలని చెప్పేసి మేము మా ఓన్ వెహికల్స్ కాకుండా ఒక వెహికల్ మాట్లాడుకొని 4 ఫ్యామిలీస్ విత్ కిడ్స్ అందరం కలిసి టాటా మ్యాజిక్ మాట్లాడుకొని ఇంకా మంచిగా హ్యాపీగా స్టార్ట్ చేసాం జర్నీ. కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా వెళ్తూ దారి మధ్యలో కూడా చాలా ఎంజాయ్ చేసాం పాటలు పెట్టుకుంటూ. ఇంకా మనం మేడారంకి వచ్చే దారిలో మీరు చూసుకున్నట్టయితే లొకేషన్స్ కూడా చూపించాను. అక్కడ మధ్యలో ఆగి మేము కోళ్ళను తీసుకున్నాము. అండ్ ఇంకా విషయానికి వస్తే జాతరకైతే చేరుకున్నాం. ఇంకా జాతరకి చేరుకున్న తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఒక హ్యాపీ మూమెంట్స్ని మేము షేర్ చేసుకున్నాము. అక్కడ మేము 3 ఫ్యామిలీసే మా ఓన్ ప్లేస్ నుంచి బయలుదేరాము. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి మా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ భద్రాచలంలో ఉంటారు, వాళ్ళు అటువైపు నుంచి వచ్చారు. ఇంకా అందరం కలుసుకొని జంపన్న వాగు దగ్గర అయితే మేము కలుసుకున్నామండి. అందుకే మీకు జంపన్న వాగును కూడా మేము జూమ్ చేసి అయితే అక్కడ మన క్లిప్లో చూపించాను. అక్కడ మేము హ్యాపీగా మా అక్కయ్య వాళ్ళని కలుసుకున్నాం. ఇంకా 4 ఫ్యామిలీస్ వచ్చేసి లోపలికి వెళ్ళాము. ఇంకా విషయానికి వస్తే చాలా హ్యాపీగా జాతర అయితే చాలా అంటే చాలా సాఫీగా జరిగింది. ఒక్క చిన్న ఇబ్బంది ఏంటంటే గద్దె లోపల వరకు అయితే మేము వెళ్ళలేకపోయాము. ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ మాకు ఫేస్ చేసాము అంతే తప్ప మిగిలిందంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. గద్దెలను అండ్ ఇంకా రెనోవేషన్ చేసిన జాతర గురించి అయితే చాలా అంటే చాలా ఫెసిలిటీస్ మునుపటి కన్నా కూడా చాలా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బంగారాలు కానీ ఎత్తు బంగారాలు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రే అండి నిజంగా సమ్మక్కకి. ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్ళినా మనకు టోకెన్ సిస్టమ్లని ఇట్లా ప్రతిదీ కూడా ఒక వేరే వైఖరిలో ఉంటుంది. మన మేడారంలో అలావైతే ఏమీ లేవు, ఇప్పటివరకైతే అలాంటివి అయితే ఏమీ లేవు. తనకి ఏం లేదండి, ఒక బంగారం ఇస్తే మురిసిపోయే తల్లి అండి మన సమ్మక్క తల్లి. ఇంకా ఎవరి మొక్కులు వాళ్ళైతే ఇలా బంగారం రూపంలో తీర్చుకుంటారు. అయితే 2 ఏళ్ళకోసారి వచ్చే ఈ మేడారం జాతర కోసం మనము భక్తులంతా కూడా ఎంతో వెయిట్ చేస్తారు. అందులో మా ఫ్యామిలీ అయితే ముందుంటుందండి. ఎందుకంటే మాకెందుకో చిన్నప్పటి నుండి మేడారం సమ్మక్క తల్లి జాతర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉండే చులికలగుట్ట వైపు అయినా కానీ ఎన్ని దృశ్యాలు. ఇంకా ఈ ఇయర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. చాలా మన ట్రైబల్ కల్చర్ని వీళ్ళు ఎంత ఎక్స్ప్లోర్ చేశారంటే నిజంగా మన తెలంగాణ కల్చర్ని ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఇది అందుకే కదా ఏషియాలోనే పెద్ద కుంభమేళా, తెలంగాణ కుంభమేళా అని పేరు వచ్చేసింది మేడారం జాతరకి. అండ్ దీని వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే జనాల్లో దూరం నుండి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచే కాదు, ఆల్మోస్ట్ ఈసారి అయితే మనకు ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేశారు. అంత అభివృద్ధి చెందింది మన మేడారం సమ్మక్క తల్లి చరిత్ర, అలా అంత గొప్పది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంకా మా ఫ్యామిలీస్ అందరం కూడా మా దర్శనాలు జరిగిపోయిన తర్వాత హ్యాపీగా బయటికి వచ్చేసాము. ఇంకా కోళ్ళను తీసుకున్నాము, ఎదురు కోళ్ళను ముక్కుకున్నాము. ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ప్లేస్ అయితే వెతుక్కున్నాము అక్కడ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి. నియర్ బై గుడికి నియర్ బైలో మేము చికెన్ అదంతా కొట్టించేసుకున్నాము. ఇంకా వెళ్ళి 4 ఫ్యామిలీస్ అయితే అందరం కలిస్తే పని ఏముందండి, అంత ఒక 10 minutesలో అయిపోతుంది అన్నట్టు తలా ఒక చేతేసి ప్రతి ఒక్కరము మనిషికి కిడ్స్ చేసే పనులు కిడ్స్, ఇంకా మగవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు, వాళ్ళు వాటర్ తేవడము, గంజులు పెట్టడం లాంటివి అన్నీ కూడా చేశారు. ఇంకా ఇలా అందరం కలిసి వెళ్తే ఆ ఆనందమే వేరుంటుందండి. అయితే బగారా వేసుకున్నాము, చికెన్ వండుకున్నాము. ఇంకా పిల్లల కోసము స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే అక్కడే తీసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా అక్కడ వాతావరణంలో అక్కడ చేపలు వేసి పిల్లల్ని ఆడిపించుకున్నాము. ఇంకా అందరం కలిసి భోజనాలు చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 6:30-7 అయిపోయింది. ఇంకా 7 o'clock బయటకు వచ్చేసి ఇంకా మన మెయిన్ ఘట్టం వచ్చేసి షాపింగ్ అండి. షాపింగ్ చేయకుండా మనం వస్తామా చెప్పండి. ఇంకా అక్కడ గాజులు, ఇంకా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అలా అన్నీ తీసేసుకున్నాము. ఇలా మా మేడారం జాతర అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నామండి. అయితే ఇంకా హ్యాపీగా మేము ఆ రోజు తల్లిని దర్శనం చేసుకున్నాము, మా మొక్కులు చెప్పుకున్నాము. ఆ తర్వాత షాపింగ్ చేసుకున్నాము. ఇంకా మీకు చెప్పాం కదా ముందే వీడియో స్టార్టింగ్లో, మేము 3 ఫ్యామిలీస్ మా ఓన్ ప్లేస్ నుంచి మంచిర్యాల నుంచి బయలుదేరాం. ఇంకొకరు వచ్చేసి భద్రాచలం నుండి వచ్చారని ఇంకా వాళ్ళని వాళ్ళ వెహికల్లోకి పంపించడానికి మేమందరం కలిసి ఇంకా వెళ్ళి వాళ్ళ వెహికల్లోకి వాళ్ళకు బాయ్ చెప్పడానికి వెళ్ళి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా మేము వచ్చేసి మా మంచిర్యాలకి మా టాటా మ్యాజిక్లో మేమందరం మా 3 ఫ్యామిలీస్ కూడా బయలుదేరాము. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే, నేను చెప్పిన చరిత్ర నచ్చినట్టయితే చిన్న లైక్ వేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.